తెలుగు ఫిల్మ్ అండ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం కోర్ చైర్మన్ విజయ్ గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను సార్. ప్లీజ్ ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ అండి. ఈ డయాస్ని ఆక్యుపై చేసిన పెద్దలందరికీ, అలాగే డయాస్ ముందున్న మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా పాదాభివందనాలు. ఎంచేదంటే నా వయసులో యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా సినిమాలు చూసి పెరగడం, సినిమాలు చూస్తూ ఆనందించడం, మరి ఆ సినిమా ప్రపంచానికి అందరూ కూడా ఎంతో ప్రేమ అభిమానాలతో కొంతమంది ఆ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగడం, అలాగే ఆ సినిమాలు చూసి ఎంతోమంది వాళ్ళు అంటే బాగుపడిన వ్యక్తులు ఎంతోమంది, ఎన్నో వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది ఉండడం జరిగింది. సో అందులో నేను ఒక సినిమా అభిమానిగా సినిమా రంగానికి, మరి యాక్చువల్గా సినిమా రంగానికి నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా నేను కంప్లీట్ ఒక రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉంటూ ఒక బిజినెస్ మ్యాన్గా నేను ఉంటూ, కానీ సినిమా రంగానికి ఏదన్నా చేయాలనే ఆలోచనతో ఉంటున్న సందర్భంలో ఒకనొక సందర్భంలో నాకు అనుకోకుండా నాగవాల్ సురేష్ గారు పరిచయం అవడం, మరి ఒక పెద్ద మీటింగ్లో సుమారు ఒక 3,000 మంది సమక్షంలో ఒక చిన్న ఇష్యూలో మరి అక్కడ ఎంతోమంది పేదవారు మాకు ఇల్లు లేవు, ఇల్లు కావాలి, స్థలాలు కావాలని చెప్పేసి ఎంతోమంది అంటుంటే, సో ఆ గవర్నమెంట్ స్పందించలేకపోతే, సో మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు, లేదా నా తోటి బిజినెస్ మ్యాన్లు ఏం చేస్తుందో తెలియదు, సో నాకున్న దాంట్లో నేను తప్పనిసరిగా సపోర్ట్ చేస్తానని చెప్పేసి మరి 101 మందికి ఫ్రీగా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఆ రోజు నేను అనౌన్స్ చేయడం, సో అది ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆల్రెడీ ఆ కార్యక్రమం చేసుకుంటూ మరి నాగవాల్ సురేష్ గారితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అదే సందర్భంలో ఇలాంటి చిన్న చిన్న మీటింగ్స్ ఏదైనా అవుతుంటే తప్పనిసరిగా నా వంతు సాయంగా నేను చేస్తూ ఉండడం జరిగింది. యాక్చువల్గా నాకు కూడా మరి ఇందాక తమ్మారెడ్డి భరద్వాజ్ గారు యాక్చువల్గా మా జ్యూరీ చైర్మన్ గారు, అలాగే మా జ్యూరీ మెంబర్స్లో మరి మేడం గారు రోజారమణి గారు, అలాగే ప్రభు గారు, వీరందరూ కలిసి జ్యూరీ మెంబర్స్గా ఉండి ఈరోజు ఈ ఐకాన్ అవార్డ్స్ అనేది కార్యక్రమాన్ని చేయడానికి అందరూ కూడా మరి మంచి సంకల్పం చేసి ఈరోజు చూస్తే ఈ డయాస్ మీద ఉన్న మిత్రులందరినీ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంటుందండి, మామూలు కాదు. ఇంకా ముందున్న మిత్రులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంచేదంటే మరి ఇప్పటికీ మీరు చూసుకుంటే డయాస్ మీద ఉన్న నాకు ఆల్రెడీ ప్రతి మిత్రుడు పేర్లు కూడా నాకు తెలుసు. సో మరి వీరందరి పేర్లు చెప్తే చాలా టైం అవుతుంది కాబట్టి మరి ముఖ్యంగా ఈరోజు మన ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు ఎస్వి కృష్ణారెడ్డి గారితో మరి నిన్న ప్రభు గారు మాట్లాడితే అచ్చిరెడ్డి గారు ఒకటే అన్నారు, ప్రభు మీరు చెప్పారు నేను వస్తున్నాను అంతే అని చెప్పేసారంటే, నిజంగా అంత మహానుభావుడు మరి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి ఇంచేట ఎస్వి కృష్ణారెడ్డి గారు లేనిదే మన అచ్చిరెడ్డి గారిని చూడలేము, అచ్చిరెడ్డి గారు లేనిదే ఎస్వి కృష్ణారెడ్డి గారు చూడలేము. అలాంటి ఇద్దరు మిత్రులు కూడా ఈరోజు ఈ డయాస్కి ఎంతో అందం తెచ్చిన వ్యక్తులు, వారిద్దరు కూడా ఒకసారి మీరు అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే మరి ఇలా పిలవగానే అలా వచ్చారు. మరి ఇందాక తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అన్నారు, యాక్చువల్గా ఇక్కడ డయాస్ మీద ఎంతమంది మిత్రులు అందరూ వస్తే ఒకరినొకరు చూసుకుని ఆనందించాలి. ఎక్కడో చెన్నైలో కలిసే వాళ్ళని హైదరాబాద్ వచ్చినా దేవరపల్లాలు అయిపోయింది, కానీ ఇక్కడ కలుస్తుంటే అందరూ ఒకరొకరు చూసుకుని ఆనందించాలండి. సో వారందరూ ఒకరొకరు చూసుకోవడం కాదు, వాళ్ళు ప్రేక్షకులుగా మనం కూడా వారిని చూసి ఎంతో ఆనందించడానికి మనందరం కూడా ఇక్కడికి విచ్చేస్తాం. అదేవిధంగా మరి మన దైవజ్ఞ శర్మ గారు, మరి మీ అందరికీ తెలుసు ఏ కార్యక్రమం అయినా సరే ఆయన ముందుంటారు, మరి తప్పనిసరిగా ముందుండి ఆయన నడిపిస్తూ ఉంటారు, అందరినీ బ్లెస్ చేస్తుంటారు. మరి సరస్వతి ఉపాసకులు, అలాగే మన రోజా రామయ్య గారు, మరి ఇందాక ఆల్రెడీ భక్త ప్రహ్లాద్ గురించి మనం మాట్లాడుకుంటూ మరి ఆవిడ ఈ మా జ్యూరీ మెంబర్గా ఉంటూ కూడా ఈ కార్యక్రమాన్ని మంచి చక్కగా మన ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో సహకరించారు రోజా రమణి గారు, అలాగే నరేష్ అన్న, మరి మురళీమోహన్ గారు. మరి నరేష్ అన్న మురళీమోహన్ గారు అంటే ఇందాకే రోజా రమణి గారు అన్నారు, నరేష్ గారు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు, ఆ చిరుమందహాసం, ఆ చిరునవ్వు ఎప్పుడు ముందు ఉంటుంది. ఆయన నవ్వుతే 16 పళ్ళు కాదు మొత్తం 32 పళ్ళు కూడా కనిపిస్తున్నాయి. అలాంటి మన నరేష్ గారికి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాలండి. ఎందుకంటే ఇలాగ మన ఆహ్వానించగానే ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. ఇంకేంటే అదేవిధంగా మన మురళీమోహన్ గారు ఈ మధ్య కాలంలోనే మరి మురళీమోహన్ గారితో యాక్చువల్గా నేను ఒక బిజినెస్ మ్యాన్గా మరి సారు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, మరి సినిమా రంగంలో మరి లాస్ట్ మొన్న కొద్ది రోజుల కిందటే 50 వసంతాలు పూర్తి చేసుకుంటే
మరి నా అదృష్టం కొలిది ఆ కార్యక్రమంలో నేను కూడా ఉండి ఆ అదృష్టాన్ని నేను పాల్పంచుకుంటూ మరి ఆ 50 సంవత్సరాల తాలూకు ఒక పెద్ద మెమోంటోని మరి నేను కూడా వారికి సమర్పించడంలో నేను కూడా భాగస్వామిని అయ్యాను. అలాంటి మురళీ మోహన్ గారికి అపాయింట్మెంట్ తీసుకుని మరి మొన్న మాది ఒక చిన్న సినిమా సార్ మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని అనగానే వచ్చి కొట్టి క్లాప్ ఇవ్వడం జరిగింది మురళీ మోహన్ గారు. మరి ఆ రోజు వారితో కూర్చుంటే మరి బిజినెస్ సంబంధించిన కొన్ని మరి చాలా చాలా టాప్ సీక్రెట్స్ విషయాలు నాతో షేర్ చేయడం జరిగింది. యాక్చువల్గా చాలామంది బిజినెస్ మ్యాన్లు చెప్పరండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ బాగుపడిపోతారో అన్న ఉద్దేశంతో ఆ బిజినెస్ విషయాలన్నీ మనసులోనే పెట్టుకుని పైకి ఏదో మాటలు చెప్తూ ఉంటారు. అలాంటిది సుమారుగా ఒక గంటన్నర సేపు మురళీ మోహన్ గారితో వారు పర్సనల్గా వారు ఆఫీసులో నేను కూర్చుంటే మరి వారు ఎన్నో బిజినెస్ సంబంధించిన డెవలప్మెంట్ విషయాలు చెప్పి నాకు ఎంతో చాలా చాలా మరి నాకు అవకాశాన్ని అంటే నాకు మంచి ఆలోచనలు కల్పించారు. సో తప్పనిసరిగా మీ అంతటి కాకపోయినా మీలో ఒక 10వ వంతు నేను మంచిగా మీ జైబేరికి తగ్గట్టుగా మంచి వ్యాపారం చేయాలని చెప్పేసి మరి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దానికి మనస్ఫూర్తిగా మీరు బ్లెస్ చేయాలి. అదేవిధంగా మా పార్థసారథి గారు మరి ఐఏఎస్ ఆఫీసర్ సార్ గారు యాక్చువల్గా కొన్ని ప్రోగ్రామ్స్లో మేము కలిసినప్పుడు మరి మా నాగబాల సురేష్ గారు అన్నారు, సినిమా ఇండస్ట్రీకి టీవీ ఇండస్ట్రీకి విజయ్ కుమార్ ఏదైనా చేస్తున్నాడు, సో విజయ్ కుమార్కి ఏదన్నా మన అంటే ప్రభుత్వం నుంచి ఇలాంటి ఏదన్నా కొంచెం సపోర్ట్ చేసే కార్యక్రమాలకి కొంచెం పబ్లిసిటీ ఏర్పాట్లో కూడా మనం సహకరిద్దామని చెప్పేసి అంటే నా వ్యాపారానికి సహకరించమని కాదండి, భగవంతుడి దయ వల్ల వ్యాపారం హ్యాపీగా జరిగిపోతుంది. కానీ నా మనసుని అంటే నేను మీ అంటే యాక్చువల్గా ఈ డయాస్ మీద ఉన్న పెద్దలు కానీ అదేవిధంగా మీ దగ్గర కానీ నేను ఎంతో అభిమానించే వ్యక్తుల్ని ఎంతో మందిని ప్రేమించి అభిమానించే వ్యక్తులకి నేను దగ్గర అవ్వాలనే ఆలోచనకి మరి పార్థసారథి గారు ఎంతో సహకరించారు. ఈ రోజు నిజంగా ఆయన మరి ఎన్నో పనులు ఉన్నప్పటికీ మరి ఆల్రెడీ ఈ రోజు ఈ ప్రోగ్రాంకి రావడం చాలా చాలా సంతోషించదగ్గం. వారు రావడం మాకు యాక్చువల్గా ఆరు కానీ అదేవిధంగా మా గోపినాథ్ రెడ్డి సార్ కానీ మరి గోపినాథ్ రెడ్డి సార్తో కూడా నేను ఆల్రెడీ వారి ఇంటికి వెళ్ళి ఎన్నోసార్లు వారితో మీటింగ్ ఇవ్వడం జరిగింది. సో వారు కూడా విజయ్ నువ్వు ఈ రకంగా డెవలప్ అవ్వాలి ఆ రకంగా డెవలప్ అని చెప్పేసి నాకు తండ్రికి మించిన పాఠాలు మరి గోపినాథ్ గారి దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే మా నాన్నగారు కూడా నాకు అన్ని పాఠాలు చెప్పలేదు అంతలాగా. అంటే మన డెవలప్మెంట్ విషయంలో నీ భవిష్యత్తు ఇలా ఉండాలి అలా ఉండాలి, నువ్వు బాగుంటే 100 మందికి కాదు 1000 మందికి 2000 మందికి ఎన్నో కొన్ని వేల మందికి నువ్వు ఎన్నో దానాలు చేయొచ్చు అని చెప్పేసి ఎంతో మెంటల్ సపోర్ట్ అండ్ ధైర్యాన్ని మరి ఎంతో మహా శక్తిని మరి నాకు ఎంతో మంచి వారి మాటల ద్వారా నాకు ప్రసాదించడం జరిగింది. మరి సిఎన్ గోపినాథ్ రెడ్డి గారు అలాగే పార్థసారథి గారు కూడా అందరికీ పాదాభివందనాలు. అలాగే మా జూరీ చైర్మన్ గారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. యాక్చువల్గా ఈరోజు ఈ కార్యక్రమం మొదలవడానికి అతి ముఖ్య సూత్రధారి ఎవరంటే మా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. సో మరి కొద్ది రోజుల కంటే వారు బయట కంట్రీ నుంచి వచ్చి మరి మాతో మాట్లాడినప్పుడు నాగబాల సురేష్ గారు నేను తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో మాట్లాడేటప్పుడు ఆయన ముందు ఓకే సురేష్ మనం చేద్దాము తప్పనిసరిగా, కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్కి కానీ మరొకరికి కానీ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం సరే నీకు ఒక విజయ్ కుమార్ అనే వ్యక్తి తోడున్నాడు, సో మనందరం కలిసి చేద్దాం తప్పనిసరిగా, ఇందులో నా వంతు కృషి నేను చేస్తాను, చేస్తే మరి ఆల్రెడీ కంపల్సరిగా మనం గుర్తించాలి, ఐకాన్ అవార్డ్స్ ఇవ్వాలి. మరి ప్రభుత్వం చేస్తుందా చేయదా ముందుకు వస్తుందా రాదని పక్కన పెడితే మరి మన వ్యక్తులను మనం గౌరవించుకోవాలి. మరి ఇందులో ఐకాన్ అవార్డ్స్ పొందే వ్యక్తులు మరి డైరెక్టర్స్ కానీ అలాగే నిర్మాతలు కానీ మరి ఆల్రెడీ హీరో కానీ హీరోయిన్స్ కానీ ఇలాంటి వ్యక్తులను అందరూ కూడా మనం గౌరవించుకోవాలి. మరి ఎంతో కాలం అవుతుంది ఈ గవర్నమెంట్ మరి పట్టించుకోకపోయినా మనం చేద్దాము తప్పనిసరిగా, కానీ మనం వివాదరహితంగా చేద్దాము. మనం ఏదో చేసి ఎవరికో ఇబ్బంది కలిగించేలా కాదు, వేరే వాళ్ళకి ఎవరికి గవర్నమెంట్కి కానీ ప్రైవేట్ రంగాలకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా మన ఖర్చుతో మనం చేద్దాము తప్పనిసరిగా మనం ముందుండి నడిపిందామని చెప్పేసి మా జూరీ ప్రెసిడెంట్ గారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఆయన ఏంటంటే ఆయన ఇందాక మా సురేష్ గారు చెప్పినట్టుగా ఆయన మనసు చాలా ఎన్నపోసండి. వెన్నపోస కంటే ఇంకా 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 ఏదన్నా ఉన్నదంటే అది అంటే మాట అయితే ఆయన గరుగ్గా ఉండడం అన్నది వాస్తవమే, కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి మరి ఆల్రెడీ మా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. నిజంగా వారి ఆలోచనల మేరకే ఈరోజు ఇంత కలకల్లాడుతూ ఈ డయాస్ కానీ ఇంతమంది మిత్రులు ఇక్కడ మీడియా కానీ అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ కూడా మరి ఇలాంటి విషయాలను ఎక్కువగా పబ్లిసిటీ చేసి ఇలాంటి కార్యక్రమం ఎన్నెన్నో మరి మేము చేసుకునే విధంగా మాకు ఆ శక్తిని కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా నాగబాల సురేష్ గారు నిజంగా నా సొంత అన్నలాగా నాకు ఎప్పుడు తోడంటూ ఉండి ఏంటంటే నేను డబ్బులు ఖర్చు పెట్టడానికి నేను రెడీగా ఉన్నా, కానీ ఏంటంటే మంచి వేలో ఆ డబ్బుని ఖర్చు చేయాలి. సో మంచి వాళ్ళకి మాత్రమే మనం సపోర్ట్ చేయాలి, మంచి కార్యక్రమానికి మాత్రమే మనం ముందు ఉండాలి.
అని చెప్పేసి అని ఎంతో చేదోడు వాదడుకుంటూ సో నన్ను ఈ స్థాయికి నిజంగా మీ అందరూ పరిచయం అవడానికి ఒకే ఒక వ్యక్తి ఆయన మిస్టర్ నాగబాల సురేష్ గారు. ఒక్కసారి రావాలన్నా మీరు. సో ఒకసారి మీరు అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఇంకేంటే కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు. సో నేను 2 minutesలోనే కంప్లీట్ చేస్తాను. ఇంకేంటే మనకు ఉపకారం చేసిన వ్యక్తిని ఏ వ్యక్తినైనా సరే జీవితాంతం లైఫ్ ఎండ్ వరకు కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. అదే మానవ జీవితానికి మనకున్న కృతజ్ఞత మనం చూపించుకోవాలి. మరి అలాంటిది నాగబాల సురేష్ గారి ద్వారా మరి ఇంతమంది వ్యక్తుల్ని నాకు పరిచయం అవడం నా అదృష్టం. ఇంకేంటి ఇది కోట్లాది రూపాయలు ఖర్చు పెడితే రాదండి. ఈ ప్రేమాభిమానాలు ఎంతో ప్రేమ చూపిస్తేనే మరి యద్భావం తద్భవతి మాదిరిగా తిరిగి ఆ ప్రేమ మనం పొందగలుగుతాము. సో అదే విధంగా మరి ఇంతమంది ప్రేమని మనం పొందే విధంగా నాకు అవకాశం కల్పించారు మా నాగబాల సురేష్ గారు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా నా పాదాభివందనాలు. సో అదేవిధంగా మీ అందరికీ తెలుసు మనకు ఒక మంచి పత్రిక ఉన్నది. మరి ఆ పత్రిక పేరే కాగడ. కాగడ ఒకసారి నిలబడాలండి సార్ గారు. సో మొన్న ఈ మధ్య నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మరి ఆల్రెడీ నేను ఒక మెంబర్గా ప్రొడ్యూసర్గా ఆల్రెడీ జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఆ రోజు మరి మన రామ్ సత్యనారాయణ గారు అదేవిధంగా ప్రసన్న కుమార్ గారు ఆధ్వర్యంలో మరి ఈ మధ్య కాలంలోనే మరి సినిమా రంగంలో కూడా అడుగు పెట్టాలని చెప్పేసి మురళీమోహన్ గారి ఆశీస్సులతో మరి ఆల్రెడీ జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే రామ్ సత్యనారాయణ గారికి, అలాగే రాజు కందుకూరి గారికి, అలాగే మా ప్రభు గారికి అందరికి కూడా యాక్చువల్గా నేను వీళ్ళందరికీ విషయం ఎందుకు చెప్పానంటే నేను చెప్పేది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కాదు. యాక్చువల్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో వీళ్ళందరికీ గురించి చెప్తారు. కానీ నా మనసులో ఉన్న ఈ ప్రేమాభిమానాలు అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతో మరి పేరు పేరున అందరిని కూడా గుర్తు చేసుకుని వారందరూ కూడా మరి ఆల్రెడీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్గా ముందుకు జరగడానికి మీరందరూ ఇక్కడ ప్రజెంట్ అయ్యి మమ్మల్ని అందరినీ దీవించినందుకు, అలాగే తప్పనిసరిగా మన ఐకాన్ అవార్డ్స్లో ఉన్న మన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సినీ ప్రముఖులు అందరూ కూడా వారి ఆశీర్వాదం ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి మిత్రుడు కూడా ఉండి తప్పనిసరిగా అంత పెద్ద పెద్ద ఐకాన్స్ ఎవరైతే ఉన్నారో వారికి మించిన విధంగా మీకు వారి ప్రేమాభిమానాలు ఎప్పుడు కూడా మీ మీద ఉంటాయి. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మీరందరూ కూడా మంచి స్థాయికి ఉండాలని చెప్పేసి అలాంటి ఎంతో మంది ప్రేక్షకులకి మీరందరూ కూడా ఒక పెద్ద ఉదాహరణగా ఉండాలని చెప్పేసి పేరు పేరున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.